హాయ్ అండి. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్‌కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. కానీ బజ్జీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలానో చూసేద్దాం రండి. ఫస్ట్ మిరపకాయలను చీరి అందులో ఉప్పు రాసి పక్కకు పెట్టుకోండి. ఇది ఒక బౌల్‌లో శనగపిండి తీసుకోండి. అందులో సోడా, ఉప్పు, కొంచెం కారప్పొడి వేసుకొని మంచిగా జీలకర్ర వేసుకొని మంచిగా కలపండి. బజ్జీలకు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. మంచి కన్సిస్టెన్సీ రావాలండి. మంచిగా మిక్స్ చేయండి వాటిని. మీరు మా వీడియోకి లైక్ చేయడం వల్ల మాకు బూస్టింగ్‌గా ఉంటుందండి. ఇంకా వీడియోస్ మంచివి పోస్ట్ చేయాలని అనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చేదాకా మంచిగా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి ఇలా బజ్జీలు వేసుకోండి. అవి మంచిగా కాలిన తర్వాత వాటిని తీసి పక్కకు ఉంచుకోండి. బజ్జీలు కంప్లీట్ అయినాక తీసి పక్కన పెట్టుకోండి. ఉగ్గాని చేయడానికి కావాల్సిన పదార్థాలు: మురుమురాలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, పోపు దినుసులు, ఒక లెమన్. మురుమురాలను ఫస్ట్ వాటర్లో నానిపి మంచిగా కడిగి తీసుకోండి. మంచిగా వాటర్ పిండేసిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేయండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేయండి. ఆవాలు, జీలకర్ర, ఇంకా సంథింగ్ ఉంటాయి కదా, అవన్నీ వేయండి. పోపు దినుసులన్నీ మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేయండి, కరివేపాకు వేయండి. మాకు ప్రజెంట్ ఇప్పుడు కరివేపాకు లేదు. పచ్చిమిర్చి వేయండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా యాడ్ చేసుకోండి. వీటిని అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసిన తర్వాత మంచిగా కలపండి. సాల్ట్ వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి.
ఫ్రై అయినాక కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోండి. ధనియా పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కారప్పొడి వేసుకోండి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు నానబెట్టుకొని ఉన్న మురుమురాలని ఇందులో వేసి కలుపుకోండి. మంచిగా కలపండి. ఇవన్నీ నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత మీదకెళ్ళి కొత్తిమీర వేసుకొని ఒక లెమన్ పిండుకోండి. ఇప్పుడు మళ్ళీ బజ్జీలలో కొత్తిమీర ఆకు, ఉల్లిగడ్డలు పెట్టండి. ఉగ్గానితో ఈ మిర్చి బజ్జీలు తింటే చాలా చాలా టేస్ట్‌ఫుల్‌గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.